ఆకాశవాణి చంపావతి రూపకం మొదటి భాగం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. వినండి చంపావతి రూపకం మొదటి భాగం. కొమ్మల్లో ఎక్కడుందో తెలియకుండా కూసే కోకిల గొంతెంత కమ్మన. అందుకేనేమో పిట్ట కొంచెం కూత ఘనం అన్న నానుడి పుట్టింది. ఏ మారుమూల కొండ పొత్తిళ్లలోనో ఒత్తిగిల్లి లోయల్లో ఊయలలూగి ఒకానొక ఊరు చేరి ఒద్దికగా పారుతూ ఉంటే, అక్కడి ప్రజలు అవసరాలు తీరుతూ ఉంటే, ప్రవాహం తక్కువైనా ప్రభావం ఎక్కువే అన్న కొత్త నుడికారానికి శ్రీకారం చుడితే, ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో ఉరకలెత్తే చంపావతి గుర్తొస్తుంది. ఆ నది చలువతో విరగపండిన చేలు, తరగలెత్తిన అక్షర జలధులు, శిరమెత్తిన పౌరుషాలు, తరతరాల తరగని జ్ఞాపకాలు తలపుల వెల్లువలవుతాయి. మెల్లమెల్లగా ఆ సంగతుల్ని మేల్కొలుపుతాయి. అది చంపావతి పాడే స్మృతిగీతి. అనంతగిరిలో ఆవిర్భావం, కోనాడరేవు కొనవరకు సాగే ప్రయాణం, ఆపై అనంత సాగరాన ఐక్యం కావడం. అదే చంపావతి చరితం, గత వైభవ స్ఫురితం. దిగి వచ్చే నదియే చంపావతి, సొంపారే అనంతగిరి వంపుల్లో ఒలికి, అంపకాల పెళ్లి కూతురయ్యే మది పులికి, చంపకమై విరబూసి చంపాలతలా మెరిసి, నింపాదిగా దిగి వచ్చే నదియే చంపావతి, 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 చంపావతి. గలగలబడి సవ్వడిగా నీటి మూవసరాగం, సరగల చరణాలకు పారాణి పూల పరాగం. గలగలబడి సవ్వడిగా నీటి మూవసరాగం, అలలే కుచ్చిళ్ళుగా అలా కదిలి వెళ్ళగా, అలలే కుచ్చిళ్ళుగా అలా కదిలి వెళ్ళగా, చిలుగు పైటలాగనురగజిగేలుమని తుళ్ళగా, చిలుగు పైటలాగనురగజిగేలుమని తుళ్ళగా, పరుచుకున్న పచ్చదనం పాయల నడి పాపిడై, పరుచుకున్న పచ్చదనం పాయల నడి పాపిడై, లోయలలో నీళ్ళ ఎరుపు సింధూరపు చిన్నయై, నింపాదిగా దిగి వచ్చే నదియే చంపావతి. అలా ఎర్రమట్టిని సింధూరపు బొట్టుగా దాల్చిన చంపావతి నది అడుగు పెట్టగా ధన్యమైన మన్యస్థలం ఆంధ్ర. ఇది బహుపురాతన మన్య ప్రాంతం. జయపురం మహారాజు విశ్వంభరదేవుని చేత నియుక్తుడైన గారయ్య దొర ఆంధ్రను పాలించిన ఏలికలలో ముఖ్యుడు. ఇతడు ప్రతాపరాయ దొర బిరుదాంకితుడు. ఇతని కుమారుడు 1796 ప్రాంతానికి చెందిన రామన్న దొర. ఈ దొరకు విజయనగరం రాజులకు స్నేహ సంబంధాలుండేవి. అందుకే
రామన్నదొర కోసం పచ్చల పల్లకీని పంపేవారట పూసపాటి పాలకులు. రామన్నదొర అనంతరం రాజ్యం చేసిన గారయ్యదొర పాలనలో పండితులకు పోషణ, సంస్కృతికి సంరక్షణ సమృద్ధిగా ఉండేవని ఐతిహ్యం. చంపావతి చంపన వెలిసింది ఆంధ్రమన్యం. చంపావతి చంపన వెలిసింది ఆంధ్రమన్యం. గారయ్యదొర ప్రతాపాన ఘన చరితల ధన్యం. గారయ్యదొర ప్రతాపాన ఘన చరితల ధన్యం. పచ్చల పల్లకి పట్టిన పూసపాటి నెయ్యం. పండిత పోషణ చేసిన కొండంతటి హృదయం. కొండంతటి హృదయం. చంపావతి చంపన వెలిసింది ఆంధ్రమన్యం. 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 అంతటి ఆంధ్రమన్యం గురించి మరింత సమాచారం తెలియాలంటే తెలుగు ఉపన్యాసకులుగా పదవీ విరమణ చేసిన గజపతి నగరం వాస్తవ్యులు శ్రీ తాతా రాంబాబు గారి మాటల్లో విందాం. చంపావతి నదీ ప్రాంతములో మధుపాడ, లోగేశ, ఇంగిలాపల్లి, చల్లపేట మొదలైనటువంటి అగ్రహారాలు ఉండేవి. చంపావతి ఒడ్డునే ఆంధ్ర ఆస్థానం ఉండేది. ఆంధ్ర ఆస్థానములో మొదట గారప్రతాపరాజు గొప్పవాడు. గారప్రతాపరాజు మించినటువంటి వాడు రామప్రతాపరాజు. ఈ రామప్రతాపరాజు పండితుల్ని, వేద విద్వాంసుల్ని, కవీశ్వరులని పోషిస్తూ ఉండేవాడు. ప్రతి సంవత్సరము దసరాల్లో అనేక మంది, అంటే చల్లపేట, లోగేశ, ఇంగిలాపల్లి, మధుపాడ ఈ అగ్రహారాల నుంచి అనేక మంది పండితులు వస్తూ ఉండేవారు. చల్లపేటలో ఉండేటటువంటి పండితులలో జ్యోతిష పండితుడు తాతా అక్కాజీ రామయ్య గారు, మామూలు శాస్త్ర పండితుడు తాతా సీతారామయ్య గారు, వారి కుమారుడు జగన్నాథ స్వామి వరహాలు, అతని పేరు ఉరఫ్ వెంకట్రామూర్తి. వీరిద్దరూ పండితులు. వీరిద్దరూ కూడా చివరి వరకు ఆంధ్ర ఆస్థానంలోనే ఉన్నారు. ఆ తర్వాత ఇంగిలాపల్లిలో నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి మహాపండితుడు, శాస్త్ర విద్వాంసుడు. నిష్టల సింహాచల సిద్ధాంతి, జ్యోతిషంలో పేరెన్నిక కలిగినటువంటి వాడు. ఆ తర్వాత మధుపాడలో వేద విద్వాంసులు ఉండేవారు. దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణావధానులు మొదలైనటువంటి పండితులు ఉండేవారు. లోగేశలో పప్పు నాగభూషణ శాస్త్రి, పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి మొదలైనటువంటి మహాపండితులు ఉండేవారు. ఇక్కడి నుంచి దగ్గరగా, ఆంధ్రకు దగ్గరగా చిట్టాయి వలస అనేటటువంటి గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. ఈ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారు అనేకమైనటువంటి గ్రంథాలని రాశాడు. ఆసు కవి, మహానుభావుడు. అయితే అలాంటి మహానుభావుడు వేదాంత గ్రంథాలు రాయడం వల్ల అతనికి పెద్ద పేరు ప్రఖ్యాతులు రాలేదు. అతను విజయనగరం మహారాజా సంస్కృత కళాశాలలో చాలా కాలం పనిచేస్తూ ఉండేవాడు. ఆంధ్రలో ప్రతి సంవత్సరం కూడా ఈ దసరా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి. ఈ ఉత్సవాలకి లోకేశ నుంచి పప్పు సుబ్రహ్మణ్య శాస్త్రి, పప్పు నాగభూషణ శాస్త్రి మొదలైనటువంటి వాళ్ళు వస్తూ ఉండేవారు. ఈ మధుపాడ నుంచి దువ్వూరు శ్రీరామావధానులు, దువ్వూరు సత్యనారాయణ అవధానులు వస్తూ ఉండేవారు. చల్లపేట నుంచి తాతా అక్కాజీ రామయ్య, సీతారామయ్య గారు, తాతా జగన్నాథ స్వామి వరహాలు మొదలైనటువంటి మహాపండితులందరూ వస్తూ ఉండేవారు. వీరే కాకుండా సంస్కృత కళాశాలలో దిగ్ధంతిగా పనిచేస్తూ ఉండేటటువంటి పేరు వెంకట శాస్త్రి గారు మహానుభావుడు వచ్చేవాడు. వీరందరూ కూడా అతనిని ఆశీర్వదించి అతని చేత కవిత్వాలు వింటూ ఉండేవారు. ఇలాగుంటుండగా ఉర్లాంపద్ అనేటటువంటిది ఒకటి ఉన్నది. శ్రీకాకుళం జిల్లాలో ఉర్లాం అనేటటువంటి ఒక ఊరు ఉన్నది. ఆ గ్రామంలో మహాలక్ష్మి అనే ఒక ఆవిడ పేద పాఠశాలని పెట్టి అనేక మంది బ్రాహ్మణుల్ని ఉచిత భోజనము, ఉచిత వసతి గృహము ఇచ్చి అనేక మంది బాలుర్ని చదివిస్తూ ఉండేది. ఇలాగుంటూ ఉండగా ప్రతి సంవత్సరము వేద విద్వాంసుల్ని పోషిస్తూ ఉండేది. ఆ వేద విద్వాంసులు అనేక మంది వెళుతూ ఉండేవారు. అందులో ఉర్లాంపద్దులో ఒక వేదాధ్యయనం చేసినటువంటి మహానుభావుడు
వీళ్ళందరినీ వేద విద్వాంసులందరినీ పరీక్ష చేసేవాడు. ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వారికి ఆ రోజుల్లో పారితోషికంగా 8 రూపాయలు ఒక చాలువ ఇచ్చేవారు, ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేవారు. ఇందులో గంటి శంకర సూర్యనారాయణ శాస్త్రి గారు ఉర్లాంపద్దుగా ఉండేవారు, చల్లపేటలో కాశీ ప్రకాశం గారు, తర్వాత పప్పు నాగభూషణ శాస్త్రి గారు కూడా ఉర్లాంపద్దుగా ఉండేవారు. మధుపాడలో దువ్వూరు శ్రీరామావధానులు వేద విద్వాంసుడుగా ప్రసిద్ధికెక్కి ఉర్లాంపద్దుగా ఉండేవాడు. దువ్వూరు సత్యనారాయణ శాస్త్రి గారు కూడా, తర్వాత కాశీ ప్రకాశం గారు ఉర్లాంపద్దుగా ఉండేవాడు. కాశీ అప్పన్న శాస్త్రి ఉరఫ్ అబ్బాయి శాస్త్రి అనేటటువంటి వాడు మహానుభావుడు, శాస్త్ర విద్వాంసి. అతను కూడా వీళ్ళందరూ వచ్చి ఆంధ్ర సంస్థానంలో ప్రతి సంవత్సరము దసరా ఉత్సవాలకు వచ్చి ఆంధ్ర రామప్రతాపరాజు చేత గౌరవింపబడినటువంటి పురస్కారాలు అందుకుంటూ ఉండేవారు. చంపావతి నది ఒడ్డున ఉండేటటువంటి వీళ్ళందరూ, ఈ కవీశ్వరులందరూ కూడా ఈ ఆంధ్ర ఆస్థానమును పోషిస్తుండేటటువంటి రామప్రతాపరాజును కూర్చే ఆ పద్యాలన్నీ చెబుతూ ఉండేవారు. చంపావతి చల్లటి ఛాయలో ఎదిగిన నిర్మాణం విజయనగరం మట్టికోట. ఆదిలో ఈ కోట నెలకొన్న చోటు కుంభిళాపురం, అదే ఈనాటి కుమిలి. రాజా కృష్ణన్రాజు ఆలోచనల ఫలం ఈ మట్టికోట. అనంతరం నిర్మించిన రాతికోటకు ఆది పునాది ఇదే. రెండవ రాచిరాజు కోవలోని వారైన కృష్ణంరాజు పొట్నూరు, భోగాపురం ప్రాంతాలను సంపాదించినట్లుగా ఐతిహ్యం. రాజయోగమే లేదని రజం రజం కుమిలి కుమిలి, గజపతులకు తొలి కోటగా రాజిల్లినది కుమిలి. మట్టితోటి కట్టిన గట్టిదియా బురుజు, కృష్ణం రాజుకు పుట్టిన తృష్ణకు ఇది రుజువు. చరిత పుటల చదరని ఈ పురం పేరు కుంభిళ. త్వరిత గతిని ప్రగతి పదం చేరుకునే బళా బళా. కుమిలి మట్టికోట తర్వాత విజయనగరం రాతికోటను నిర్మించిన పూసపాటి వంశీకుడు మొదటి ఆనందరాజు. ఆ తరువాత రాజ్యాన్ని ఏలిన విజయరామరాజు కాలంలో జరిగినదే బొబ్బిలి యుద్ధం. అది 1757వ సంవత్సరం. బొబ్బిలి వారితో యుద్ధానికి విజయరామ గజపతి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. 250 గుర్రపు సైన్యం, 750 యూరోపియన్ పదాతి దళాలు, 4 యుద్ధ ఫిరంగులు, 11,000 మంది బంట్రోతులు, సిపాయిలు కథనోత్సాహంతో కథం తొక్కుతూ రాజాం ప్రాంతం మీదుగా బొబ్బిలిని చేరలేమని ఎంచుకున్న మరో రాజమార్గం గజపతి నగరం ఒడ్డును ఒరిసి ప్రవహిస్తున్న చంపావతి నదిని దాటడం. అదిగో బొబ్బిలి యుద్ధం, ఇదిగో ఇదిగో సైన్యం సిద్ధం. అదిగో బొబ్బిలి యుద్ధం, ఇదిగో ఇదిగో సైన్యం సిద్ధం. విజయరామ గజపతి ఎదగది పిచిగా చేసేరు రాజాం బాటను కాదని బొబ్బిలి చేరాలని. ఏరు దాటడం కన్నా రాజమార్గమే ముందని దారేదండి చూపెను గజపతి నగరం. ఆ ఏటి దారి వెంట చేరే గజపతి నగరం, గజపతి నగరం. సమరోత్తేజానికే కాదు, సాహిత్య భోజనానికి కూడా కొదవలేని సదుపాయం కల్పించిన నదీ సరస్వతి చంపావతి. దీని ప్రవాహ స్పర్శతో ప్రముఖ సాహిత్య సంగీతవేత్తలుద్భవించిన జిల్లా విజయనగరం. పెనుమళ్ల సోమనామాచ్యుడు, అడిదం సూరకవి, చాట్రాతి లక్ష్మీనరసకవి, నడిమింటి రామయోగి కవి, కాళ్లకూరి గౌరీకాంత కవి వంటి విజయనగర ఆస్థాన పోషితులు ఎందరో. భాష్యాంత వ్యాకరణ పండితులైన పేరి కాశీనాథ శాస్త్రి గారి వంటి సంస్కృత విద్వత్ శేఖరులు పుట్టిన పురిటిపెంట గ్రామం చంపావతి చెమ్మతో కమ్మని కవిత్వ ధారలు కురియడం గమనార్హం.
20కి పైగా సంస్కృతాంధ్ర రచనలు చేసిన కవీంద్ర దిగ్గజం పేరి కాశీనాథ శాస్త్రి. వైణికులు, సైరికులు, సైనికులు, నర్తకులు, వర్తకులు, రాజిల్లి రోసిల్లి రాణకెక్కిన రసవద్రాజసాల మొగసాలల మణిహారం కాదు చంపావతి తీరం. సరస్సులే నిండించి సస్యాలే పండించి సరసుల సాహిత్యానికి మధురిమలే అందించి సరస్సులే నిండించి సస్యాలే పండించి సరసుల సాహిత్యానికి మధురిమలే అందించి అలంకలం మేళనలో ధాన్యాలు ధన్యతలు అలంకలం మేళనలో ధాన్యాలు ధన్యతలు ధైర్యానికి శౌర్యానికి నెత్తురు పొంగే కథలు ధైర్యానికి శౌర్యానికి నెత్తురు పొంగే కథలు రంగరించి పొంగే రాజవన్య పడతి రంగరించి ఉప్పొంగే రాజవన్నె పడతి చెంగలించి చర 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 సాగే సాగర సురతి ఎంత స్ఫూర్తి, ఎంతెంత కీర్తి! బుల్లి బుల్లి తరగల అడుగులతో తారాడే పారాడే చిన్నారి చంపావతికి ఎక్కడిది ఆర్తి? ఎటుగా పయనిస్తోంది నది? ఏది దీనికి ఆది? ఈ సందేహాలన్నిటికీ సమాధానంగా విజయనగరం నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ జి రామ్మోహన్ రావు గారి వివరణ విందాం. చంపావతి నది అనంతగిరి కొండ శ్రేణుల్లో పుట్టి శృంగవరపుకోట, సాలూరు, మెంటాడ, గజపతి నగరం, గుర్ల, బొండపిల్లి, డెంకాడ, పూసపాటిరేగ మండలాల గుండా సుమారు 96 కిలోమీటర్ల దూరం ప్రవహించి కోనాడ గ్రామం వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నదిలో 26 కిలోమీటర్ దగ్గర పెద్దగెడ్డ కలుస్తున్నది. అలాగే 40 కిలోమీటర్ వద్ద లింగాలవలస గెడ్డ కలుస్తున్నది. పిమ్మట గడిగెడ్డ ఈ చంపావతి నదిలో కలుస్తున్నది. ఆ తరువాత సమతరంగా ప్రవహించి కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నది. ఈ నది సముద్ర మట్టమునకు సుమారు 3750 అడుగుల ఎత్తులో ప్రారంభమై చివరగా సముద్రములో కలుస్తున్నది. ఈ చంపావతి నది పారివాహక ప్రాంతము ఉత్తరమున నాగావళి, కందివలస గెడ్డలు, తూర్పున బంగాళాఖాతము, దక్షిణమున గోస్తని నది ప్రాంతము నెలకొని ఉన్నది. బంగారు పళ్ళానికైనా గోడ చెరుపు ఉండాలంటారు. అలాగే పారే నీటికి కూడా ఆనకట్టలేని నది, అడవినిగాచే వెన్నెల ఒక్కటే. వెన్నెలను పట్టలేకున్నా వెల్లువకు అడ్డుకట్ట వేయగలం. అలా చంపావతి నీటిపై నిర్మించిన ఆనకట్టల వివరాలను అందిస్తున్నారు శ్రీ రామ్మోహన్ రావు గారు. జమీందారీ కాలంలో నడుపూరు ఆనకట్టు కట్టి సుమారు 1700 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా దాని డౌన్ స్ట్రీమ్లో తుమ్మకాపల్లి వద్ద 1980 ఎకరములకు, కుమిలిగ్రాయిను 3653 ఎకరములకు, డెంకాడ ఆనికట్టుకు 5153 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇటీవల కాలంలో 1998లో ఆంధ్ర రిజర్వాయరు ఆంధ్ర వద్ద కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దాని ఖరీదు 43 కోట్ల వ్యయంతో నాబార్డు వారి ఆర్థిక సహాయంతో కన్స్ట్రక్ట్ చేయబడ్డది. దీని వలన 22 గ్రామములు, అదే మెంటాడ, గజపతి నగరము, బొండపిల్లి మండలాల్లో 9424 ఎకరములకు నీరు అందించడం జరుగుతున్నది. ఆంధ్ర రిజర్వాయర్కు కుడి ఎడమలుగా 2 కాలువలు నిర్మాణం చేయబడ్డవి. కుడి కాలువ ద్వారా 4796 ఎకరములకు నీరు అందుచున్నది. ఈ కాలువ సుమారు 3 కిలోమీటర్లు ఉన్నది. అదేవిధంగా ఎడమ కాలువ 6 కిలోమీటర్లు ప్రవహించి 4600 ఎకరములకు నీరు ఇవ్వడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇరిగేషన్లో 100 ఎకరములు దాటినవన్నిటికి కూడా 1997లో నీటి సంఘములకు ఒక యాక్ట్ తయారు చేసి పెట్టడం జరిగినది. ఆ యాక్ట్ కింద 100 ఎకరములు దాటిన ప్రతి చెరువు, అలాగే మీడియం ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్, మైన్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా వస్తాయి. ఈ యాక్ట్లో ముఖ్య ఉద్దేశము ఆయకట్టుదారులనే సంఘముగా ఏర్పరిచి ఆ యొక్క సోర్సును బాగు చేసుకున్నటకు ఏర్పాటు చేయబడినది.
ఈ మైండ్ ఇరిగేషన్లో ప్రతి చెరువుకి 100 రూపీస్ శిస్తు వసూలు చేసి 90 రూపాయలు వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ఉపయోగించుకుందరు, 10 రూపాయలు గ్రామ పంచాయతీకి ఇస్తారు. అదే మీడియం ఇరిగేషన్లో 200 రూపాయలు ఎకరములకు తీసుకొని 100 రూపాయలు గవర్నమెంట్నకు, మిగతా 100 రూపీస్లో 60 రూపాయలు నీటి సంఘమునకు, 30 రూపాయలు ప్రాజెక్ట్ కమిటీనకు, 10 రూపాయలు పంచాయతీనకు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఆంధ్ర ప్రాజెక్టులో 6 నీటి సంఘాలు పెట్టడం జరిగింది. అందులో లెఫ్ట్ కెనాల్లో ఒక సంఘము, మెంటాడ ఛానల్ సిస్టమ్ కింద ఒక సంఘము, గంగచోలపెంట కింద ఒక సంఘము, రైట్ కెనాల్లో ఒక సంఘము, పిట్టాడ కొనిస ఒక సంఘము, మెంటాడ నెలివాడ ఒక సంఘము పెట్టడం జరిగినది. ఈ ఎంటైర్ ఆయకట్టును ఈ 6 సంఘములు కూడా మెయింటైన్ చేయడం జరుగుతాయి. ప్రతి ఖరీఫ్ ముందు ఒక మీటింగ్ పెట్టుకొని ఏ పనులు అవసరమో వాటినన్నింటినీ కూడా చేసుకొని ఈ నీటిపారుదల వ్యవస్థని క్రమబద్ధీకరణ ఈ సంఘం వారిచే చేయబడును. ఈ సంఘం పెట్టడం వలన టెయిల్ ఎండ్కు ముందు నీరు అందేటట్టు చేయడం ఈ సంఘ అధ్యక్షుల యొక్క ముఖ్య బాధ్యత. ఈ సంఘము పెట్టడం వలన ముఖ్య ఉద్దేశము చిట్ట చివరి భూములకు నీరు అందేటట్టు చేయడంలో ఈ నీటి సంఘ అధ్యక్షులు కానీ టెరిటోరియల్ కాన్ఫరెన్స్ మెంబర్స్ కానీ ప్రధాన పాత్ర వహించి ఆ ఆయకట్టుదారులతో సమీక్షించి ఆ చివరి భూములకు నీరు అందేటట్టు చేయడమే ముఖ్య ఉద్దేశం. సాయం ఉంటేనే వ్యవసాయం, అది జరిగితేనే ఫలసాయం. అడ్డుకట్టల సాయంతో గడ్డంలోంచి త్రెల్లుకుని వచ్చే నీటిని గడ్డం పట్టుకుని బతిమాలి బుజ్జగించుకుంటే పంటల నవ్వుల పకపక, సుఖశాంతులు పరుగుడు చకచక. ఆయా సస్య రహస్యాలను సవిస్తరంగా తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు. చంపావతి నది విజయనగరం జిల్లాలో పుట్టి విజయనగరం జిల్లాలోనే సాగర్ గర్భంలో కలుస్తున్న ఒక నదిగా చెప్పవచ్చు. ఈ నదికి జీవనదిగా చేయగలిగిన చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంపావతి నది మెంటాడ, గజపతి నగరం, గుర్ల, నెల్లిమర్ల, పూస్పాట్రేగ మండలాల్లో ముఖ్యంగా ఒక క్రమబద్ధమైన ప్రభావాన్ని పంటల సరళిపై చూపించడం జరుగుతోంది. పూర్వపు రోజుల్లో చాలా దీర్ఘకాలిక వరి రకాలు, చోడి, గంటి, గోగు పంటలకే పరిమితమైన ఈ ప్రాంతం ఈ చంపావతి నది జలాన్ని వినియోగించుకొని మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటలు, అక్కడక్కడ ప్రత్తి లాంటి పంటలు సాగు చేయడం జరుగుతోంది. దీని ప్రభావం గణనీయంగా చూపిస్తున్నదని చెప్పవచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న ఆరుతడి పంటగా గుర్ల, నెల్లిమర్ల మండలంలోని గజపతి నగరం, బొండపల్లి మండలాల్లో కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తోంది. పంటల సరళిపై మొక్కజొన్న లాంటి వాణిజ్య పంటల్ని పండించడం ఎంతైనా అవసరంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మెట్ట వ్యవసాయంలో ప్రధాన పంటలుగా వేరుశనగ, గోగు లాంటి పంటలు పండిస్తున్నారు రైతులు. వీటిలో సాగు చేసే పద్ధతుల్లో స్వల్ప పరిధిలో మార్పులు తీసుకొచ్చి గణనీయమైన దిగుబడులు పొందొచ్చు. ఏ నీటి పరివాహిక ప్రాంత సమగ్ర అభివృద్ధికైనా నేల కోతని అరికట్టడం, నీటిని నిల్వ చేయడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయి. మన జిల్లాలో వాలుకి అడ్డంగా దున్నడం, ముఖ్యంగా లోతుదుక్కి చేయడం, పంటల్ని దగ్గరగా నాటడం, ఇలాంటి చిన్న చిన్న మెళకువలు పాటించి పంటల దిగుబడిలో 30% మార్పు తీసుకురావచ్చు. నీటి నిల్వని 25 నుంచి 27% వరకు కూడా నీటి నిల్వని మనం పెంచడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఈ చంపావతి నీటి పరివాహిక ప్రాంతంలో ఇక నేలల విషయానికి వస్తే తేలిక నేలలైన ఇసుకతో కూడిన గరప నేలల నుంచి బంకమట్టి నేలల వరకు రకరకాల నేలలు ఉన్నాయి. నేల లక్షణాలు బట్టి, నీటి లభ్యత బట్టి రైతులు పంటల సరళిని తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనేక రకమైన మామిడి, జీడి లాంటి పండ్ల తోటలతో పాటు ఎన్నో మందు మొక్కలు, సువాసనల మొక్కలు, ఇలాంటి మొక్కలను కూడా సాగు చేయడం నేడు తప్పనిసరిగా రైతులు చేయాల్సిన పనిగా మనం చెప్పుకోవచ్చు. వాణిజ్యపరంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడానికి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మొక్కజొన్న పంటని తప్పనిసరిగా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ఎక్కడైతే భూగర్భ జలాలు మెండుగా ఉన్నాయో, ఎక్కడైతే నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయో అలాంటి చోట వరి పంటకు వెళ్లకుండా వరి పంటకు బదులుగా మొక్కజొన్న లాంటి ఆరుతడి పంటలను సాగు చేసుకున్నట్టయితే రైతు వాణిజ్యపరంగా ప్రయోజకంగా 3 రెట్లు అధికంగా ఆర్థికంగా
ప్రయోజనం కూరుతుంది. దీనితో పాటు 1 ఎకరాలో వరి సాగు చేసే చోట సుమారుగా 3 ఎకరాల వరకు మొక్కజొన్న లాంటి పంటలు పండించడం వల్ల విస్తీర్ణం కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ నీటి పరివాహిక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి వ్యవసాయ శాఖ తగు సూచనలు ఇవ్వడానికి, తగు సలహాలను అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ వ్యవసాయ శాఖ తాలూకా సూచనలు రైతులు తప్పక తీసుకొని లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. విజయనగరం దాహార్తిని తీర్చిన కీర్తిని దక్కించుకున్న మూర్తిగా జనస్మృతిలో నిలిచిన వారు అప్పల కొండమాంబ. 1909-1913 సంవత్సరాల మధ్య నెల్లిమర్లలో చంపావతి వద్ద త్రాగునీటి సరఫరా నిర్మాణ బాధ్యత వహించారామె. ఆ రోజుల్లో 243,000 రూపాయలను ఇందుకోసం కేటాయించిన వితరణశీలి అప్పల కొండమాంబ. ప్రజలకు తాగునీరందించి ప్రణతులందుకున్న జలదాత. అన్నగా ఆనందగజపతి అక్షరసేవ చేస్తే ఆయన చెల్లెలుగా ఈ దానశీల నీటిని వెలువలెత్తించింది. చంపావతి నీటి విలువ సంపదగా పొంగి పొల్లా, విజయనగర దేవి చలువ వెలిసి వెలిసి నెల్లి మల్లా. చంపావతి నీటి విలువ సంపదగా పొంగి పొల్లా, విజయనగర దేవి చలువ విరిసి వెలిసి నెల్లి మల్లా. విరిసి వెలిసి నెల్లి మల్లా, అప్పల కొండాంబిక ఆరాజపడుచు పేరు, ఎప్పటికీ ఘోషించే చంపావతి హోరు, ఎప్పటికీ ఘోషించే చంపావతి. రాజులకు శౌర్యాన్ని, రసజ్ఞులకు కావ్యాల్ని, పొలాలకు జలాల్ని, జనానికి జీవాన్ని పంచగా ప్రవహించే చంపావతి కవళికలను ఒక చెంప నుండే పరికించాం. మరో దిక్కు నుండి మన దృక్కును ప్రసరిస్తే ఇంకెన్ని ప్రాచీగాథలు, మరిన్ని జ్ఞానానంద ఆధ్యాత్మిక సుధలు అనంతర భాగంలో అవగాహన చేసుకుందాం. చంపావతి రూపకం మొదటి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమురాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత. శ్రీయుతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి. కీబోర్డ్స్ శ్రీయుతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు. ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు. ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం. తబలా శ్రీయుతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి. పకావస్ మరియు రిథమ్స్ శ్రీ ఈ శ్రీకృష్ణ. కంజీరా శ్రీ కేశానపల్లి జ్ఞానానందం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. ఆకాశవాణి చంపావతి రూపకం చివరి భాగం. గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ. సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్. రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు. నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. వినండి చంపావతి రూపకం చివరి భాగం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరుంద్విజుడు.
చొప్పడినయూర నుండుము చొప్పటకున్నట్టియూర చొరకుము సుమతి. అవసరానికి డబ్బు అప్పిచ్చి ఆదుకునేవాడు, అనారోగ్యానికి చికిత్స అందించే వైద్యుడు, మంచి చెడు చెప్పగలిగేవాడు, వీళ్లతో పాటు ఎప్పుడూ ఎండిపోకుండా గలగలా పారే ఏరు కూడా అమరిన ఊరు ఏదైతే ఉందో అక్కడే నివాసం ఉండి తీరాలన్నాడు సుమతీ శతకకారుడు. అవన్నీ అమరిన ప్రాంతమే ఆవాసానికి యోగ్యం. నీరు లేని ఊరంటే ప్రజలకు నీరసం, నిరసన కూడా. అలా ఏరుగా మొదలై వేరువేరు సెలయేరుల కలయికగా నది అయి కదలిన జల ప్రవాహమే చంపావతి. అనంతగిరి పర్వత శ్రేణుల్లో అవతరించి 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆంధ్ర సమతలాన్ని చేరి ఆపై ఉత్తరాంధ్ర ప్రాంతాలు కొన్నింటిని హరిత భరితం సంస్కృతి సహితం ఆధ్యాత్మిక తేజో విరాజితం చేస్తున్న జలోద్ధృతి చంపావతి. జలం ఉన్న చోట జనం చేరడమన్నది నిజం. ఆ నిజాల ఖనిజాలను తవ్వి తలపులకెత్తుతున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి చెందిన ఆచార్య పి. విజయ్ ప్రకాష్ గారు. చంపావతి నదీ పరివాహక ప్రాంతం మానవ శాస్త్ర అవశేషాలకు నిలయంగా విలసిల్లింది. ఇక్కడ నవీన శిలాయుగ సాంస్కృతిక అవశేషాలు లభ్యమయ్యాయి. ఈ సంస్కృతి సుమారు క్రీస్తుపూర్వం 3000 నుండి క్రీస్తుపూర్వం 1000 సంవత్సరాల కాలంలో విలసిల్లినట్లుగా తెలుస్తోంది. ఈ కాలంలో నునుపురాతి పనిముట్లు ముఖ్యంగా వాడబడ్డాయి. ఇవి రాతిగొడ్డళ్ళు, రాతి ఉలులుగా నిర్ధారించబడ్డాయి. నవీన శిలాయుగం మొట్టమొదటి వ్యవసాయ ఆర్థిక విధానాన్ని సూచిస్తుంది. వీరు నదీ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని గ్రామీణ జీవన విధానాన్ని సాగించినట్లుగా చారిత్రక అవశేషాలు తెలియపరుస్తున్నాయి. ఈ కాలంలో కుండల వాడకం ఎక్కువగా ఉండేది. వీటిని రకరకాల పనులకు అంటే వంట, వార్పులకు, నిలువ ఉంచుకోవడానికి, చనిపోయిన వారిని పూడ్చటానికి వాడేవారు. రాతితో చేసిన పూసలు అలంకార వస్తువులుగా ఉపయోగించేవారు. ఈ కాలంలో పచ్చడి బండలు, సన్నికాలు లాంటి గృహోపకరణాలు వాడినట్లు పరిశోధనలు తెలియపరుస్తున్నాయి. హరిబ్రహ్మనిలయం అదే కన్యకాంబాలయం, హరిబ్రహ్మనిలయం అదే కన్యకాంబాలయం. ఏటి కావలున్నది వెంకటాపురం, ఎల్లరను గాచే వెంకన్నకాపురం. గజపతి నగరం గణజపతతి శిఖరం, గజపతి నగరం గణజపతతి శిఖరం. జనని యంత్ర సాంకేతిక మూర్తికి ముకురం, జనని యంత్ర సాంకేతిక మూర్తికి ముకురం, జనని యంత్ర సాంకేతిక మూర్తికి ముకురం. జనం అవసరాలు తీరాలా, అందుకు దోహదపడేవి నదీ తీరాలా అంటే అనాదిగా వస్తున్న జవాబు అవుననే. కానీ నరులు ఎక్కువ, వనరులు తక్కువ అయితే మంది ఎక్కువై మజ్జిగ పలచబడిపోతుంది. కాబట్టే జనాభాను నియంత్రించే మూర్తి టెక్నిక్ అనే ఒక ప్రక్రియకు రూపకల్పన జరిగింది చంపావతి ఒడ్డున గల గజపతి నగరంలోనే. ఆ ప్రక్రియ విధానం ఏమిటో దాన్ని కనుగొన్న డాక్టర్ బిఎస్ఆర్ మూర్తి గారి ద్వారానే తెలుసుకుందాం. ప్రపంచ ప్రగతికి, మానవాళి ఆనందానికి జనాభా విస్ఫోటకం అడ్డంకిగా ఉంది. భారతదేశంలో భారతీయులు ముఖ్యంగా సంతాన కుటుంబ నియంత్రణ కోసం శస్త్రచికిత్సలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. మగవారికి చేసే ఆపరేషన్ సాధారణంగా 2 పక్కల 1 అంగుళం, 1/2 అంగుళం కోచతో 1-2 కుట్లతో చేసి కుట్లు వేసి వారం రోజులు పోయిన కుట్లు తీయడం ఆనవాయితీ. స్త్రీలకు చేసే ఆపరేషన్ను పూర్తి మత్తు కానీ వెన్నులో మత్తు కానీ ఇచ్చి శస్త్రచికిత్సలో తీసుకొని వెళ్ళి వారం రోజులు హాస్పిటల్లో ఉంచి కుట్లు తీసిన తర్వాత పంపించడం ఇవి సాధారణ పద్ధతులు. 1978లో ఈ పద్ధతులను మార్చి స్త్రీలు తమంత తాముగా థియేటర్లోకి నడిచి వచ్చి 8 పరికరాలతో 6 నిమిషాల్లో కుట్లు తీయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయించుకొని బయటకు వచ్చి అరగంట ఉండి మందులు
ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయే ప్రక్రియని మూర్తి స్ట్యుబెక్టమీగా అభివర్ణించే ప్రక్రియని 1978లో రూపొందించాం. అలాగే పురుషులకు 4 చిన్న పరికరాలతో 3 నిమిషాలలో చిన్న గంటుతో ఒకే గంటుతో సూది దారము కుట్లు లేకుండా చేసే ప్రక్రియని మూర్తి వెసెక్టమీగా రూపొందించడం జరిగింది. ఈ పద్ధతిలో శస్త్రచికిత్సలు జరిగిన తర్వాత అఖిల భారత వైద్య విజ్ఞాన పరిషత్ వారు వీటిని గమనించి ఈ రంగంలో వీటిని గణనీయమైన పరిశోధనగా భావించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారు 84 నుంచి 87 వరకు మాకు ఒక పరిశోధనా పథకాన్ని ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. ఇప్పటికి మేము 625 శిబిరాలు చేసాం, 20 జిల్లాల్లో చేసాం, ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక ఒరిస్సాలో చేసాం. ప్రభుత్వ డాక్టర్లకు గజపతి నగరంలో మా హాస్పిటల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఒక జీవో పాస్ చేసి వారిని దఫదఫాలుగా ఒక 14 బ్యాచీల వరకు పంపించడం జరిగింది. ఈ చంపావతి నది నీరు కళలకు, విద్యలకు, వైద్యానికి, శాస్త్రానికి, వేదాలకి పట్టుకొమ్మని పరిగణించబడుతుంది. గంగచోళపెంట గ్రామం అంటే జంట రాజవంశాలు జమిలిగా అల్లుకున్న మైత్రీ బంధాల మేలిపంట. అటు తూర్పు గాంగరాజులు, ఇటు దాక్షిణాత్య చోళులు పెళ్లి పేరంటాలు నిలుపుకున్న ప్రసిద్ధ చారిత్రక స్థలం. తూర్పు గాంగరాజులకు దక్షిణాత్య చోళులకు సూర్యనాదమై మ్రోగిన చంపావతి సౌవడి. తూర్పు గాంగరాజులకు దక్షిణాత్య చోళులకు సూర్యనాదమై మ్రోగిన చంపావతి సౌవడి. గంగ చోళపెంట వంటి గ్రామాలకు నామాలకు, గంగ చోళపెంట వంటి గ్రామాలకు నామాలకు మూలమైన వైవాహిక బంధముల సందడి, బంధముల సందడి. వైవాహిక జీవనానికే కాదు, వైరాగ్య భావాలకు, వేదాంత పవనాలకు ఆటపట్టు ఈ గంగచోళ్లపెంట గ్రామం. 1930 నుండి ఆధ్యాత్మిక మహస్సును అందిస్తున్న జ్ఞానానంద ఆశ్రమమే అందుకు నిదర్శనం. ఆశ్రమ విషయాలను విశదీకరిస్తూ స్వామి యోగానంద. ఈ ఆశ్రమం 1930లో స్థాపన జరిగిందండి. రామానంద స్వాముల వారు గురువుగారు జ్ఞానానంద స్వాముల వారి అనుమతి తీసుకుని ఇక్కడ నిర్మాణం చేశారు. ఈ ప్రాంతం ప్రజలు బాగా ఎన్నికపడినటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మికత వాళ్ళలో కలగ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ ఆశ్రమాన్ని స్థాపన చేశారు. ఇక్కడ భారతీ స్వాముల వారని వారి శిష్యులు, వారిని ఇక్కడ దీనికి పీఠానికి అధిపతిగా చేశారు. ఈ ఆశ్రమానికి ఒక 40 ఆశ్రమాలు ఉన్నాయండి. వారు 91లో వారు నిర్మాణం పొందారు. అప్పుడు మళ్ళా స్వాములంతా కూడా ఈ 40 ఆశ్రమాల నుండి వచ్చి నన్ను ఇక్కడ పీఠాధిపతిగా చేశారన్నమాట. అంటే అప్పటి నుంచి కార్యక్రమాలు అలా జరుగుతున్నాయి. ఇక్కడ గణపతి నవరాత్రులు, దేవి నవరాత్రులు, ఈ గురు పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇక్కడ జ్ఞానలింగేశ్వర ఆలయం ఉన్నది, శివాలయం. అక్కడ ఈ మార్చి నెలలో ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా 5 రోజుల కార్యక్రమం, కళ్యాణ కార్యక్రమాలు అవుతాయి. ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు అంటే దీనికి విజయనగరం మహారాజా వారు ఒక 5 ఎకరాలు ఇచ్చున్నారు. ఇక్కడ దగ్గర సమీపంలోనే భగ్గం అనేది ఉంది, అక్కడ ఇచ్చున్నారు. అలాగే భక్తులు శిష్యులంతా కూడా ఇక్కడ పొలాలు ఇచ్చున్నారు. ఈ ఆశ్రమానికి 70 ఎకరాల వరకు కూడా ఉందండి. అది ఆక్రమం అయిపోయి, కానీ ఇది భక్తుల వల్లే ఈ ఆశ్రమం అంతా కూడా నడుస్తుందండి. సర్వమత సమైక్య చిహ్నమైన నిర్మాణాలకు సహనశీల సాక్షాత్కారం కుమిలి. హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ ప్రాతినిధ్యాలకు తోడుగా యోగి పొంగవుల విగ్రహాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ. వీటన్నిటినీ కుమిలిలో సంస్థాపించిన ధన్యజీవి నీలాపు నర్సయ్యదాసు గారు.
దైవాల తోడి క్రైస్తవ సన్నుతుల గూడి మహమ్మదీయ మతహితమౌ దర్గాగల దుర్గము నిర్మించెను ఇక్కడ నీలాపు నరసదాసు ధర్మం చర సూత్రంతో తులతూగే త్రాసు కుమిలి దేవాలయాలను గురించి వివరిస్తూ ప్రధాన అర్చకులు కొమాళ్లపల్లి అప్పల కామేశ్వరరావు. ఈ ద్వాదశ దేవాలయంలో ప్రధాన దేవాలయం శ్రీ కాళీమాత ఆలయం. ఈ ఆలయంలో సూర్యనారాయణమూర్తి ఛాయా పద్మని. రెండవ దేవాలయం శ్రీ సత్యనారాయణమూర్తి రమాదేవి. మూడో ఆలయం దత్తాత్రేశ్వర ఆలయం. నాలుగో ఆలయమందు వెంకటేశ్వర స్వామి అల్వేలమంగ పద్మావతి. ఐదో ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం. 6 విఘ్నేశ్వర స్వామి. 7 సీతారామ లక్ష్మణ స్వామి. 8 రాధా రుక్మిణి ఆలయం. 9 ఆండాలమ్మ వారు. 10 లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. 11 శ్రీ కాళీమాత ఆలయం. 12 నవగ్రహాలయం ఈ ప్రాంగణంలో కలవు. ఈ కళ్యాణ మండపమందు రామాయణ భారత భాగవతములు చిత్రించబడినవి. ఈ మండపమందు దుర్గా సీతారామ లక్ష్మణ, కాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణ, పార్వతి, సరస్వతి, వేమన్న యోగి, ఏస్తు ప్రభు విగ్రహములు కలవు. సర్వమత సమ్మతమని ఈ మండపమందు మసీదు గుర్తించబడినది. ప్రధాన గోపురమందు సిపాయిలు ఉంచబడినవి. మీదని యమ ధర్మరాజు, చిత్రగుప్తులు, సప్తమహర్షులు, రామరావణ యుద్ధము మొదలైనవి చిత్రించబడినవి. ఈ ఆలయమందు ధ్వజస్తంభం 60 అడుగుల ప్రమాణము గల స్తంభం కలదు. ఆ స్తంభం ముందు సంతాన గోపాల స్తంభం అని చిత్రించబడినది. ఈ ప్రధాన గోపురమందు పైభాగము లోపల భాగమందు సిపాయిలు ఏర్పాటు చేయడమైనది. ఈ గోపురం పైన సక్కుబాయి చరిత్ర, నలమహారాజు చరిత్ర, దశరథ మహారాజు యజ్ఞము, లవకుశల యజ్ఞము మొదలగునవి చిత్రించబడినవి. విజయనగర మహారాజులు, జైపూర్ మహారాజు, కాశీ మహారాజు మొదలగునవి రాజులు విగ్రహములు చిత్రించబడినవి. ఈ కళ్యాణ మండపమందు రామాయణ భారత భాగవతములు ఎర్రయ్యదాసు గారిచే వేయించబడినవి. ఈ ద్వాదశ దేవాలయం ప్రక్కనే శ్రీ 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 నరసింహ స్వామి గారి సమాధి పైన పాలరాతి విగ్రహం ప్రతిష్ఠించబడినది. కొండలవాడలో పుట్టిన చంపావతికి కొసగా స్వాగతం పలికేది కోనాడ. నదీ సాగర సంగమరంగం ఇది. ఒకనాటి ప్రసిద్ధ రేవు ప్రాంతమైన కోనాడలో చెప్పుకోదగిన ముఖ్యాంశాలు 3 ఉన్నాయి. శివకేశవులకు అభేదంగా ఒకే ఆలయ ప్రాంగణంలో హరిహరులు కొలువై కోవిలైనది కోనాడ. వేణుగోపాల, కామలింగేశ్వర, ఉమారామలింగేశ్వర సముదాయం ఈ ఆలయం. గుడి లోపలి గోడల్లో 1000 గూళ్ల ఏర్పాటుంది. దీనివల్ల ఒకేసారి 1000 దీపాలను వెలిగించగల సౌకర్యం ఈ దేవళంలోని ప్రత్యేకత. మరీ ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం దీపపు సెమ్మె ఆకృతిలో స్థాపితమైన విగ్రహం. ఎవరిదా మూర్తి? ఆయనే ఆ దేవాలయ సముదాయ నిర్మాత, సహస్రదీప ప్రకాశమాన సదుపాయ ప్రదాత శ్రీ మంగటపల్లి కామయ్య శ్రేష్ఠి. ఆ భోగట్టాలను అందిస్తున్నారు ఆలయ అర్చకులు శ్రీ మురపాక కృష్ణమాచార్యులు. ఈ దేవాలయం కట్టించేటువంటి వారు మగడపల్లి కామయ్య గారు. ఆయన సముద్ర తీరమనందు ఆ కామయ్య గారి వ్యాపారాలు చేస్తూ ఆ ఊర్లోకి వెళ్తూ ఉండగా ఆ నల్లమందు మొక్కలు కోసి పొయ్యిలో పెడుతూ ఉండగా మత్స్యలేశం వారిని అందరినీ పిలిపించి అడిగారు, అయ్యా ఈ కాలు పిడకలు మీకు అనవసరం, నా దగ్గర ప్రతిరోజు కూడా నెలకు సరిపోయినటువంటి సామాను మీరు కొంటున్నారు కాబట్టి మీరు డబ్బు ఇవ్వద్దు, కాబట్టి ఇక్కడ ఈ నల్లమంది అమ్మేస్తాను, ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బుతో నాకు ఎక్కడెక్కడ ఏ కోవిళ్ళు కట్టాలంటే నేను కట్టించుకుని వెళ్ళిపోతాను. అటు కట్టించిన తర్వాత
విజయనగర మహారాజా వారు, బొబ్బిలి మహారాజా వారు వీరందరూ కూడా వచ్చి ఈ దేవాలయాన్ని చూశారు. ఈ మండపం పగడపల్లి నరసింహమూర్తి గారు వారు కూడా ఈ శ్రీకాకుళం నుంచి వచ్చి ఈ బేడ అంతా చూశారండి, పని చేయించారండి. దేవాలయాలు పునరుద్ధారణ చేసిన ప్రతిష్టాపన జన్మస్థానము మహావిష్ణుమూర్తి వారు వెలిశారు. ఆ ఇసుకపర్లో ఈ దేవుడు వెలిసేది. వేణుగోపాల స్వామి ఈ పేరు. తర్వాతను రామలింగేశ్వర, పార్వతీదేవి, భువనేశ్వర, మండి రామలింగేశ్వర, కామలింగేశ్వర. 1764లో కోనాడలోని ఈ కోవెలను నిర్మించిన కామయ్య దానశీలానికి మురిసి పచ్చమెట్టు పాపయ్య అనే కవి ఆ మహాదాతపై కామయ్య చంద్రశతకం చెప్పాడు. రాజాశ్రయం కోసం కవిత చెప్పే రోజుల్లో ఒక దాత ఆశయాన్ని ప్రశంసించిన అచ్చమైన కవి పచ్చమెట్టు పాపయ్య. ముంగిటవల్లిగా పునరించినదెవరయ్య మన ముంగిటవల్లి వారి మహనీయుడు కామయ్య, మహనీయుడు కామయ్య. ఏయి దివ్వెలుకి సారి వెలుగులు విరజిమ్మగా గుడి గోడల గూడు కట్టి దారి పపు సెమ్మిగా చింతనే బొమ్మగా నిలిపే తాదాత్మ్యంతో బాబయ్య శతకంగా మలిపే ఈ చరితకు సాక్ష్యం ఓనాడరేవు కలనం. శివకేశవ సమభావం శిరమెత్తిన సదనం, శిరమెత్తిన సదనం. చంపకం అంటే సంపెంగ పువ్వు. అది గుర్తుకు రాగానే ఘుమఘుమలు ఆవరిస్తాయి. స్మృతి నిండా సింహాచల పుణ్యక్షేత్రం పరుచుకుంటుంది. మరి చంపావతిని చూసిన ఆ సింహగిరిలో కొలువైన నృసింహుడే సాక్షాత్కరిస్తాడు. కారణం వైరి హరరంహ సింహాద్రి నారసింహ అని సింహాద్రి నారసింహ శతకం చెప్పిన గోగులపాటి కూర్మనాథ కవిది చంపావతి తీరం చెంతనున్న దేవుపల్లి కావటం. గోగులపాటి ఆసువును అలాగే రాసిన ఆదుర్తి హరిహరదాసు స్వగ్రామమైన రామతీర్థం చంపావతి తీరంలోనిది. గోపాల నిందించి ఆపై నిదానించి అప్పన్నపై గొప్ప కవితలల్లిన మేడి. గోపాల నిందించి ఆపై నిదానించి అప్పన్నపై గొప్ప కవితలల్లిన మేడి. అతడి గోగులపాటి అక్షరామృతవల్లి జన్మనిచ్చిన తల్లి దేవుపల్లి, జన్మనిచ్చిన తల్లి దేవుపల్లి. రామతీర్థానికి తోడబుట్టిన చెల్లి రాజసీతారామ ఏలుబడి వర్ధిల్లి. భోగరాజుల వారి రచనతో విలసిల్లి రాగాల తేలిందిలే, కారాల సోరిందిలే, రాగాల తేలిందిలే, కారాల సోరిందిలే. సేద్యం చేసి ఖాద్యం అందించే స్వేదజీవులు సేదదీరేది జానపద కళా ప్రదర్శనలతోటి. చంపావతి తీరాన ప్రసిద్ధి చెందిన గ్రామీణ కళారూపం జడ కోలాటం. లోగిస గ్రామస్తులు శ్రీయుతులు తాడి కృష్ణ, గవర కృష్ణలు అందిస్తున్న ఆ కోలాటం పాట ఇదిగో.
కంచుమించులాడగా కాలు నుండి కంచుమించులాడగా కాలు నుండి కంచుమించులాడగా కలగాని కలగంటినో రమణ కలగాని కలగంటి ఎప్పుడు సాల్ కలగంటి మేల్కుంటినో రమణ ఎప్పుడు సాల్ మేల్కుంటినా కలగంటి ఎప్పుడు సాల్ 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 మేల్కుంటినో రమణ ఎప్పుడు సాల్ మేల్కుంటినా వాడు పడుగు మూతివాడు వాడు పడుగు తోకవాడు వాడు పడుగు మూతివాడు వాడు పడుగు తోకవాడు వాడు పడుగు మూతివాడు వాడు పడుగు తోకవాడు యాగవచ్చి మన లంకకో రమణ యాగవచ్చి మన లంకక కలగంటి ఎప్పుడు సాల్ కలగంటి ఎప్పుడు సాల్ మేల్కుంటినో రమణ ఎప్పుడు సాల్ మేల్కుంటినా కలగంటి ఎప్పుడు సాల్ 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 మేల్కుంటిలో రమణ ఎప్పుడు సాల్ మేల్కుంటినా చేతు నుండి నల్లగా చెల్లి పెళ్ళిలాడగా చెల్లి పెళ్ళులాడగా చేతు నుండి నల్లగా చెల్లి పెళ్ళులాడగా చేతు నుండి నల్లగా చెల్లి పెళ్ళులాడగా కలగంటినో రమణ కలగంటినా కలగంటి ఎప్పుడు సాల్ కలగంటి ఎప్పుడు సాల్ మేల్కుంటినో రమణ ఎప్పుడు సాల్ మేల్కుంటినా కలగంటి ఎప్పుడు సాల్ 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 క్రీడల్లో రాణకెక్కి పరదాస్యపు నీడల్ని పోద్రోలిన ఆటల పోరాటపు వీరులైన చంపావతి తీరస్థులను గురించి శ్రీ ఆర్వి రమణమూర్తి గారు అందిస్తున్న సమాచారం. స్వాతంత్ర సమర కాలంలో 1921 మార్చి 30వ తేదీన గాంధీజీ విజయనగర ప్రాంత ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో ప్రసంగించారు. విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గాంధీజీ వచ్చినప్పుడు విజయనగర ప్రజలు ఖద్దరు నిధికి దాదాపుగా 3,000 రూపాయల నిధిని సమర్పించారు. ఇక విజయనగరంలో నిర్వహిస్తున్న ఖద్దరు సహకార సంఘం గురించి గొప్పగా పొగుడుతూ 1929 మే నెల 9వ తేదీ నాటి యంగ్ ఇండియా పత్రికలో వ్రాయడం జరిగింది. గాంధీజీ 1933 డిసెంబర్ 29న విజయనగరం బహిరంగ సభలో పాల్గొని ఉపన్యసించారు. ఎందరో బంగారు వెండి నగలు వినోద వస్తువులు గాంధీజీకి సమర్పించారు. మరింగంటి గోపాలమ్మన్న పేరు గల 5 సంవత్సరాల బాలిక తన బంగారు గాజులను గాంధీజీకి సమర్పించింది. అందవరపు వెంకటరమణమ్మ గారు బంగారు గాజుల జతను, పువ్వాడ సత్యనారాయణ గారి తల్లి వెండి పళ్ళెల్లో 116 రూపాయలను గాంధీజీకి సమర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా 1942 ఆగస్టు 12 నుండి దాదాపు 20 రోజుల పాటు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా కళాశాల విద్యార్థులు సమ్మెను నిర్వహించారు. ఎందరో విద్యార్థి నాయకులకు 4 నెలల పాటు కఠిన జైలు శిక్ష విధించబడింది. ఇక ఈ ప్రాంతం క్రీడారంగ విషయానికి వస్తే ముందుగా మనకు జ్ఞాపకం వచ్చేది క్రికెట్ రంగంలో సర్విజ్జీగా పేరు పొందిన డాక్టర్ విజయానంద గజపతి. వీరికి 1958లో ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో వీరిని సన్మానించింది. కోడి రామ్మూర్తి గారి శిష్యులు నాగుమల్లి పైడిరాజు గారు తన 76వ సంవత్సరంలో 1984లో హైదరాబాదులో ఆనాటి ముఖ్యమంత్రి ఎదుట బల ప్రదర్శనను ఇచ్చారు. ఇక ఫుట్బాల్ క్రీడా విషయానికి వస్తే 1930-1940 మధ్యలో విజయనగరానికి చెందిన కర్రివారి రఘుపతి బ్రదర్స్ దక్షిణ భారతదేశంలోనే చాలా పేరు పొందారు. వీరు 5 సోదరులు క్రీడాకారులే. వీరఘట్టంలో పుట్టిన విజయనగరం వ్యక్తిగా పేరు పొందిన వారు అభినవ భీముడైన కోడి రామ్మూర్తి గారు. ఆటలైనా పాటలైనా మాటలైనా మనుగడైనా శక్తి ఉత్సాహం ఉన్నంత వరకే. నది పరిస్థితి కూడా అంతే. నిండా నీరుంటేనే ప్రవాహం, లేకుంటే ఇసుక మేటలు వేసే ప్రమాదం. ఆ అంచుల్లోనే బొట్లు బొట్లుగా జారుతోంది చంపావతి. నేల తల్లి చెక్కిట వెచ్చటి కన్నీటి చుక్కల. చన్నీరు కన్నీరై తీరాన్ని చవిటిపర్రగా మార్చకముందే చేపట్టాల్సిన చర్యలేమిటి? ఆ ఆలోచనాభరితమే చంపావతి పునరుజ్జీవ పథకం. దీని గురించి వివరిస్తున్నారు జిల్లా జలవనరుల యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ సునీల్ రాజ్ కుమార్ గారు. విజయనగరం జిల్లాలో 4 ప్రధానమైన నదులు ప్రవహిస్తున్నాయి. ఒకటి నాగావళి, రెండవది
చంపావతి, మూడవది గోస్తని, నాలుగవది కందివలసిగడ్డ. 4 ప్రధానమైన నదుల్లో చంపావతి ముఖ్యమైన నది. ఈ నది యొక్క మొత్తం విస్తీర్ణం 1526 చదరపు కిలోమీటర్లు. ఇందులో 14 మండలాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. సగటున ఈ నదీ పరివాహక ప్రాంతంలో వర్షపాతం 1069 మిల్లీమీటర్లు సంవత్సరానికి పడుతుంది. 295 గ్రామాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో మనకి ఉన్నాయి. మైక్రో బేసిన్స్ 17 ఉన్నాయి. అదేవిధంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో అరణ్య ప్రాంతం 352 చదరపు కిలోమీటర్లు కూడా మనకు ఉంది. ఈ నది ఒకప్పుడు జీవనదిగా ఉండేది. తర్వాత కాలంలో ఈ నదిలో నీరు మనకు కనిపించకపోవడం, దానిపైన ఆధారపడినటువంటి వ్యవసాయం కానీ, త్రాగునీటి సదుపాయాలు కానీ, అదేవిధంగా పశుసంవర్ధన కానీ, మత్స్య పరిశ్రమ కానీ చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చంపావతి నదీ పరివాహక ప్రాంతంలో జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి ఈ నదిని జీవనదిగా తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో చంపావతి పునరుజ్జీవ పథకం అనే పథకాన్ని మనం 2003 సంవత్సరంలో ప్రారంభించి ఈ జిల్లాలో చక్కగా కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో నీటి యొక్క ప్రవాహ శాతాన్ని తగ్గించి భూగర్భ జలాల్ని పెంపొందించి, అదేవిధంగా భూమిలో నీటి తేమని పెంపొందించి, నీరు కొంత ఆవిరి రూపంలో పోతుంది, ఆవిరి శాతాన్ని కూడా తగ్గించి, ఓవరాల్గా భూగర్భ జలాలు పెంపొందించడం ద్వారా నదిలో నిరంతరము ప్రవాహం ఉండేటట్లు చేసి నదిని జీవనదిగా చేయాలన్నది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని మనం చాలా రకాలైనటువంటి జల సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 1630 చిన్న ఓట చెరువులు, 1928 చిన్న సంకన్ గల్లీ పిట్స్, 1216 కిలోమీటర్లు కాంటూర్ బండింగు అంటే మెట్ట ప్రాంతాల్లో గట్టులెత్తే కార్యక్రమం, 52 రాతి కట్టడాలు, 63 చెక్ డ్యాములు నిర్మించుకోవడం జరిగింది. ఇంతవరకు దీనివల్ల 5,28,000 క్యూబిక్ మీటర్ల పనిని మనం సాధించుకొని మంచి ఫలితాలు సాధించడం జరిగింది. 2002 డిసెంబర్లో ఈ నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు 5.95 మీటర్ల దూరంలో ఉంటే ఈ చంపావతి పునరుజ్జీవ పథకం చేసిన తర్వాత డిసెంబరు 2003లో 2.7 మీటర్లు మనకు భూగర్భ జలాలు లభ్యమయ్యాయి. అంటే 3.25 మీటర్లు భూగర్భ జలాలు పైకి రావడం మనం స్పష్టంగా గమనించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకుంటున్నప్పుడు నదిలో అంతకుముందు వృధాగా పోయే 40% నీరు దాన్ని 1% తగ్గించి 39% మనం తీసుకురావడం జరిగింది. అంతకుముందు భూమిలోకి 9% మాత్రమే నీరు ఇంకితే ఈ పథకం చేసిన దానివల్ల 11% భూగర్భ జలాల్ని మనం వృద్ధి చేయడం జరిగింది. ఈ రకంగా చేసినందువల్ల ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంటలన్నీ బాగా పండే, వ్యవసాయ పంటలు ఉత్పత్తి బాగా వచ్చింది. అదేవిధంగా పశు సంవర్ధనకు కూడా త్రాగునీటికి, గడ్డికి, పశువుల దానాకు మంచి అవకాశం కల్పించి తద్వారా పాల ఉత్పత్తిని అధికంగా సాధించడానికి అవకాశం ఏర్పడింది. అదేవిధంగా చెరువుల్లోని, నదిలోని నీరుండడం వల్ల ఈ మత్స్య పరిశ్రమ కూడా బాగా అభివృద్ధి చెంది చేపల ఉత్పత్తి అధికంగా సాధించి ఈ మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కూడా తోడ్పడడం జరిగింది. నదీనాం సాగరోగతి. నది అన్నాక సముద్రంలో కలవక తప్పదు. కానీ కలిసేలోగా ఎన్నెన్ని కళలు, ఎంతోటి తళుకులు, ఎన్నోటి కులుకులు, వగలు, వయ్యారాలు, ఒగర్పులు, ఓదార్పులు అన్నీ మనిషిలాగే. ఒక్కటే తేడా, నది వల్ల నాగరికత ఎదుగుతుంది, నాగరికుల కారణంగా నది ఎండుతోంది. మరి మనల్ని కాపాడే నదులకు మనం చేయగల ఉపకారం ఆ నదులను పాడు చేయకపోవడం. చంపావతి రూపకం చివరి భాగం విన్నారు. గాయని గాయకులు శ్రీమతులు ఎం శశిరాణి, ఏవిఎల్ పద్మప్రియ, సి మైథిలి, అల్లమరాజు సంధ్య, ఆర్ అచ్యుతానంద జ్యోతి, కుమారి దార్ల సునీత. శ్రీయుతులు కె శంకర్ సింగ్, సింహాద్రి శ్రీనివాసరావు, డి దిలీప్ కుమార్. వాద్య సహకారం వీణ శ్రీమతి ఎంబిటిఎస్ దేవి. కీబోర్డ్స్ శ్రీయుతులు బిఆర్ కిరణ్ కుమార్, ఎస్ శ్రీరాములు. ఎలక్ట్రిక్ గిటార్ శ్రీ ఎం సన్యాసిరాజు. ఎలక్ట్రిక్ ప్యాడ్స్ శ్రీ కె సింహాచలం. తబలా శ్రీయుతులు సిహెచ్ రాజు, ఎస్ఎస్ఆర్ రెడ్డి. పకావస్ మరియు రిథమ్స్ శ్రీ ఈ శ్రీకృష్ణ. కంజీరా శ్రీ కేసానపల్లి జ్ఞానానందం.
గేయ రచన శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, సంగీత నిర్వహణ శ్రీ కెఎస్ చంద్రశేఖర్, రచనా సహకారం శ్రీమతులు బి శారద, టి ఉషశ్రీ, శ్రీ బి రామారావు, వ్యాఖ్యానం శ్రీమతి దువ్వా వెంకటకుమారి, శ్రీ రాంభట్ల నృసింహ శర్మ, నిర్వహణ శ్రీయుతులు ఆర్వి రమణమూర్తి, పివి రామగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది.